హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై యుద్ధం ఈ అంశాన్ని పి ప్రసాద్ గారు అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై యుద్ధం. ఇక వినండి ఈ అంశాన్ని. యుద్ధోన్మాద రాజ్యాలు శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాయి. యుద్ధబాధిత ఇరాన్ తాను యుద్ధానికి సిద్ధమేనని ప్రకటిస్తుంది. యుద్ధానికి కాలుదువ్వి ఇరాన్పై ఏకపక్షంగా ముందస్తు హెచ్చరిక చేయకుండా అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించాయి. అవి ఇరాన్ నుంచి ఎదురైన అనూహ్య ప్రతిఘటనతో కాల్పుల విరమణ కోసం ప్రాకులాడుతున్నాయి. యుద్ధానికి ముందు శాంతియుత చర్చలు, సంప్రదింపులతో వివాద పరిష్కారం కోసం ఇరాన్ పదే పదే ప్రయత్నాలు చేసింది. కానీ తనపై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించాక ప్రతిఘటనకు ఏమాత్రం వెనుకాడటం లేదు. తన వైపు నుంచి యుద్ధ విరమణ కోసం ఇరాన్ ప్రయత్నాలు చేయటం లేదు. కనీసం తాత్కాలిక కాల్పుల విరమణ కోసం కూడా ప్రయత్నించడం లేదు. వర్తమాన ప్రపంచ చరిత్ర గమనంలో ఇదో ఆసక్తికర రాజకీయ అంశమే. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా దురాక్రమణ సందర్భాల్లో అమెరికా యుద్ధ కూటాలను ఏర్పరిచింది. యుద్ధాలు ప్రారంభించాక కూడా అవి కొనసాగే క్రమంలో తన మిత్రరాజ్యాలైన అదనంగా ఆ మిత్రరాజ్యాలను కూడగట్టి యుద్ధ కూటాల్లో భాగస్వామ్యం చేసే నేపథ్యం ఉంది. ఇరాన్ విషయానికి వచ్చేసరికి పరిస్థితి మారింది. 28 ఫిబ్రవరి 2026న ఇరాన్ మీద యుద్ధదాడులకు ముందే యుద్ధకూటాన్ని నిర్మించలేకపోయింది. ఇజ్రాయిల్ అమెరికాను వెన్నంటే తోక వంటిది. దాన్ని కలుపుకోవటం యుద్ధకూటమి క్రిందకి రాదు. కానీ యుద్ధాన్ని ప్రారంభించాక ఇరాన్ ప్రతిఘటన ఎదుట నిలబడలేని కొత్త భౌతిక స్థితి ఎదురై ఆ అవసరం ఏర్పడింది. అయినా అది యుద్ధకూటమిని నిర్మించలేకపోయింది. హార్మూజ్ జలసంధి రక్షణ కోసం కలిసి రావాలని అమెరికా తన సాంప్రదాయ మిత్రరాజ్యాలకు పదే పదే విజ్ఞప్తులు చేసింది. కానీ ఫలితం రాలేదు. నాటో, యూరో కూటాల సభ్యదేశాలకు స్వయంగా ట్రంప్ సర్కారు పదే పదే కోరినా ఏ ఒక్క మిత్రరాజ్యం కలిసి రాలేదు. ఇది వర్తమాన ప్రపంచ గమనంలో మరో ఆసక్తికర అంశం. స్వయంగా అమెరికాయే యుద్ధపక్షంగా ఉండి కొనసాగే యుద్ధాలు, వేటిలోనూ ఇంతవరకు పాకిస్తాన్ వంటి చిన్న దేశం మధ్యవర్తిత్వం వహించలేదు. ప్రధాన అగ్రరాజ్య స్థానం నుంచి ఏకైక అగ్రరాజ్యంగా మారడానికి అమెరికా ప్రయత్నమే మేఘా. ఆ దారిలో అమెరికా నేడు పాకిస్తాన్ వంటి చిన్న దేశ మధ్యవర్తిత్వాన్ని కోరుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది కూడా వర్తమాన ప్రపంచంలో ఒక ఆసక్తికర రాజకీయ పరిణామం. స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్ అటువంటి దేశాలు పెట్టుబడిదారీ రాజ్యాలే. స్వయంగా అవి దురాక్రమణలకు పూనుకోలేకపోవచ్చు. అవి స్వతంత్రంగా విదేశీ దురాక్రమణలకు దిగిన నేపథ్యం లేదు. అయినా అవేవి తటస్థ దేశాలు కాదు. సామ్రాజ్యవాద దురాక్రమణలకు దిగనంత మాత్రాన వాటి ద్రవ్య పెట్టుబడిదారీ ఆర్థిక పునాదులను విస్మరించడానికి వీలు లేదు. అవి కొన్నిసార్లు మధ్యవర్తిత్వం వహించి ఒప్పందాలు కూడా చేయించాయి. ఓస్లో ఒడంబడికల వంటివి అందుకు నిదర్శనం. అంతేకాక యుద్ధాలు చేసే యుద్ధోన్మాద రాజ్యాలను ప్రపంచ ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రభావితం చేసే స్థాయి గల ఇతర యుద్ధోన్మాద రాజ్యాలు కూడా మధ్యవర్తిత్వం వహించాయి. నిజానికి పై రెండు కోవల్లో దేనిలోకి పాకిస్తాన్ రాదు. కానీ అది మధ్యవర్తిత్వం వహించటం గమనార్హం. ఇలాంటి పరిణామం కూడా దాదాపు ఇదే మొదటిసారి కావచ్చు. పాకిస్తాన్ సామ్రాజ్యవాద దేశం కాదు. అదేవిధంగా అమెరికా, ఇజ్రాయిల్ వంటి యుద్ధోన్మాద రాజ్యాలను
ప్రపంచ రాజకీయ రంగంలో తన స్థానం ద్వారా ప్రభావితం చేయగలిగే దేశం కూడా కాదు. అయినా పాక్ ఎలా మధ్యవర్తిత్వం వహించగలిగింది? తాచుపాముల పడగ విప్పి బుసకొడుతూ ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగింది. కానీ అనూహ్య ప్రతిఘటన ఎదురైన తర్వాత తోక ముడిచి జెర్రిపోతులా అమెరికా ఓడాయిస్తుంది. ఆ సందర్భంగా మేకపోతు గాంభీర్యత అమెరికాకు అవసరమైంది. ఆ కొత్త అవసరం ఏమంటే, తాను ఇరుక్కున్న యుద్ధ ఊబి నుంచి తనదైన శైలిలో గౌరవప్రదంగా తనను బయటకు లాగే మధ్యవర్తి కావాలి. తన మిత్రరాజ్యాలు సైతం అందుకు సిద్ధపడలేదు. ఆ నేపథ్యంలో అమెరికా తనను ఆపద నుంచి ఆదుకోవడానికి సృష్టించుకున్న మధ్యవర్తే పాకిస్తాన్. ఇలాంటిది కూడా ఇదే మొదటిసారి. ఇంటా బయట ఎదురవుతున్న ఒత్తిళ్లతో అమెరికా అనివార్యంగా యుద్ధ విరమణ చేయాల్సి వస్తుంది. ఆ ఒత్తిళ్ల వివరాలు మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ నామమాత్ర మధ్యవర్తి సమక్షంలోనైనా సమగ్ర కాల్పుల విరమణ ఒప్పందం జరగలేదు, లేదా యుద్ధ విరమణ ఒప్పందం కుదరలేదు. అయినా ట్రంప్ సర్కారు ఏప్రిల్ 8వ తేదీ ఏకపక్షంగా నిరవధికంగా ఆ నిర్దిష్ట రూపంలో కాల్పుల విరమణ ప్రకటించింది. దీన్ని బట్టి ఇరాన్పై యుద్ధ దాడుల తర్వాత ఏర్పడ్డ పరిస్థితి అర్థమవుతుంది. యుద్ధాన్ని కొనసాగించే అవకాశాన్ని యుద్ధ కూటమికి లేకుండా చేశాయని స్పష్టంగా అర్థమవుతుంది. వర్తమాన ప్రపంచ గమనంలో ఇది కూడా ఒక కొత్త పరిణామం. ఈ ఏడాది జనవరి 3వ తేదీన మదురో కిడ్నాప్ ఘటన ట్రంప్ సర్కారు మేఘా లక్ష్యానికి కొత్త బలాన్ని ఇచ్చింది. అది ఫిబ్రవరి 28వ తేదీ ఇరాన్పై యుద్ధానికి దిగటానికి అదనపు బలాన్ని ఇచ్చింది. కానీ ఆచరణలో అడ్డం తిరిగింది. తగు కారణం కూడా ఉంది. ముఖ్యంగా నిర్ణయాత్మక పాత్రధారి సైన్యమే. లాటిన్ అమెరికా దేశాల్లో దేశభక్తి యుత లేదా వామపక్ష సర్కారులు వరుసగా ఎన్నికల్లో అధికారంలోకి వస్తున్న మాట నిజమే. అవి సామ్రాజ్యవాద వ్యతిరేక పాత్ర పోషిస్తున్న పరిస్థితి ఉంది. అది ముమ్మాటికి సానుకూల పరిణామం. అయితే అవి శ్రామిక వర్గ రాజ్య వ్యవస్థలు కావు. పాత బూర్జువా సైనిక వ్యవస్థలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అవి ఎర్ర ప్రభుత్వాలు కావచ్చు, కానీ అక్కడ ఎర్ర సైన్యాలు ఉనికిలోకి రాలేదు. అందుకే మదురోను అమెరికా కిడ్నాప్ చేయగలిగింది. కానీ ఇరాన్ ఆ కోవలోకి రాదు. ఇరాన్ మతరాజ్యం కావచ్చు, కానీ లాటిన్ అమెరికా దేశాల్లో అధికారంలోకి వస్తున్న సామాజిక ప్రగతిశీల సర్కార్ల వంటిది ఇరాన్ సర్కారు కాకపోవచ్చు. కానీ ఇరాన్లో మత దుస్తులను ధరించిన దేశభక్తియుత సైనిక వ్యవస్థ ఉంది. అక్కడ ప్రత్యామ్నాయ దేశభక్తియుత రాజకీయ వ్యవస్థతో పాటు దాన్ని భౌతికంగా నిలబెట్టుకునే ప్రత్యామ్నాయ సైనిక వ్యవస్థ కూడా ఉంది. అదే 1979 ఇస్లామిక్ విప్లవం ద్వారా కొత్తగా ఉనికిలోకి వచ్చిన ప్రత్యామ్నాయ సైనిక వ్యవస్థ. అందుకే అది అమెరికా దురాక్రమణ శక్తులకు లొంగిపోయేది కాదు. దురాక్రమణ తుఫాన్లకు పేకమేళా కూలిపోయేది కాదు. ఈ రాజకీయ రహస్యం ట్రంప్ నెతన్యాహు సర్కార్లకు తెలియక యుద్ధానికి దిగాయి. అవి తగిన మూల్యం చెల్లిస్తున్నాయి. ఏకపక్ష నిరవధిక అనిర్దిష్ట రూపాల్లో ట్రంప్ సర్కార్ ఏప్రిల్ 8వ తేదీన ప్రకటించిన కాల్పుల విరమణ ఆ ఒప్పందానికి గడువు లేకుండా పోయింది. అది యుద్ధోన్మాద రాజ్యాల బలహీనతలతో పాటు ఓటమికి నిదర్శనం. ఈ కీలక దశలో యుద్ధోన్మాద రాజ్యాలైన అమెరికా, ఇజ్రాయెల్ మధ్య అగాధం ఏర్పడటం ప్రత్యేక గమనార్హం. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వైరం వాస్తవమా లేదా నాటకీయమైన విషయమా అనే సందేహం ఏర్పడటం సహజం. కారణం ఉంది. చరిత్రలో అనేక సందర్భాల్లో తాము అణిచివేయాలనుకున్న శత్రువు లేదా ప్రత్యర్థి రాజ్యాలను లేదా ప్రతిఘటనా శక్తులను పక్కదారి పట్టించడానికి నాటకాలు ఆడటానికి వెనకాడవు. తమ మధ్య వైరం ఉన్నా లేనట్లుగా నటించడానికి లేదా లేకపోయినా ఉన్నట్లు నటించడానికి అలాంటి యుద్ధోన్మాద రాజ్యాలు పూనుకుంటాయి. ఆ దృష్టికోణంతో పరిశీలిస్తే అమెరికా, ఇజ్రాయిల్ మధ్య, ముఖ్యంగా ట్రంప్ నెతన్యాహు సర్కార్ల మధ్య ఇటీవల తలెత్తిన వైరం నిజమో కాదో అనే సందేహం తలెత్తడం సహజమే. కానీ యుద్ధగమన దిశని నిశ్చితంగా పరిశీలిస్తే అమెరికా, ఇజ్రాయిల్ మధ్య వైరం ఏర్పడే అవకాశం ఉందని అర్థమవుతుంది. ఆ వైరుధ్యం
తలెత్తడానికి లెబనాన్ ఒక కేంద్రంగా మారిందని కూడా అర్థమవుతుంది. మొదటి రెండో ప్రపంచ యుద్ధాలు, ప్రాంతీయ యుద్ధాల సందర్భంలో ఏర్పడ్డ యుద్ధోన్మాద కూటాల్లో కూడా యుద్ధ గమనంలో అంతర్గత వివాదాలు ఏర్పడ్డ అనే గతం ఉంది. అవి వైరాలుగా మారి యుద్ధకాలంలో యుద్ధ కూటాల్లో పగుళ్ళు లేదా చీలికలు ఏర్పడటం గతంలో. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ మధ్య వైరానికి కూడా భౌతిక ప్రాతిపదిక లేకపోలేదు. యుద్ధ కూటమి 2 లేదా అంతకు మించిన దేశాలతో ఏర్పడుతుంది. ఆ సభ్య దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలతో పాటు విడివిడి ప్రయోజనాలు కూడా ఉంటాయి. 100కి 100 పాళ్ళు ఉమ్మడిగా లాభించే స్వభావం ఉండటం సాధ్యం కాదు. ఉమ్మడి ప్రయోజనాన్ని చేకూర్చే స్వభావం గల అంశాలు ప్రధాన భాగం లేకుండా యుద్ధ కూటమి లేదా కూటాలు కొనసాగటానికి వీలుండదు. ఆ ఉమ్మడి ప్రయోజనాలు పొందే ప్రధాన ప్రాతిపదిక యుద్ధ గమనంలోనూ ఉండాలి. అలా కొనసాగినంతకాలం యుద్ధ కూటమి లేదా కూటాల ఐక్యత సాపేక్షికంగా బలంగా స్థిరంగా కొనసాగుతుంది. అయితే అవి ఆశించిన ఫలితాలను సాధిస్తూ యుద్ధ గమనం కొనసాగే పరిస్థితి కూడా ఉండాలి. అది ఆశించిన లక్ష్యాలు సాధించలేకపోతే భిన్న ఫలితాలు వస్తాయి. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ కూటమి ఇరాన్ మీద యుద్ధానికి దిగింది. ఇరాన్ ఓటమి ద్వారానే అమెరికా ఇజ్రాయెల్ రాజ్యాలు ఆశించిన ఉమ్మడి ప్రయోజనాలు పొందడానికి వస్తుగత ప్రాతిపదిక ఉంటుంది. ఇరాన్ విజయం సాధించే స్థితి ఏర్పడితే తద్భిన్న వస్తుగత ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఇరాన్ ఓడిపోయే పరిస్థితి లేదు, పైగా విజయం సాధించే దిశలో ఉంది. ఇలా యుద్ధ గమనంలో ఏర్పడే నూతన భౌతిక పరిస్థితి అనివార్యంగా యుద్ధ కూటమి సభ్య రాజ్యాల మధ్య వైరానికి దారితీస్తుంది. ఈ రీత్యా అమెరికా ఇజ్రాయెల్ మధ్య తాజా వైరుధ్యం నాటకీయ వివాదం కాదు అని చెప్పవచ్చు. ఇరాన్ ఓటమి ద్వారా అమెరికా ఇజ్రాయెల్కి ఉమ్మడి ప్రయోజనాలే ప్రధానంగా ఉన్నాయి. దాని అర్థం 2 దేశాలకు ఏకస్వభావంతో కూడిన ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని కాదు. అవి పొందే ప్రయోజనాల స్వభావం వేరువేరుగానే ఉండటం గమనార్హం. ఉదాహరణకు ఇరాన్ ఓటమి ద్వారా అమెరికాకు ప్రధానంగా ఇరాన్ చమురు వనరుల మీద ఆధిపత్యం లభిస్తుంది. కానీ ఇజ్రాయిల్ పొందే ప్రయోజనం భిన్నమైంది. ఇరాన్ చమురు సంపద కబ్జా ఇజ్రాయిల్ ప్రధాన లక్ష్యం కాదు. వాణిజ్య సరుకుగా కాకుండా తన అవసరానికి ఉపకరించే వినియోగ సరుకుగా కొద్ది భాగం చమురు ఒకవేళ ఇరాన్పై గెలిస్తే ఇరాన్ నుంచి ఇజ్రాయిల్కి లభించవచ్చు. ఇజ్రాయిల్కి అది ప్రధాన లక్ష్యం కాదు. భిన్నమైన మరో ప్రధాన లక్ష్యం ఇజ్రాయిల్కి ఉంది. పశ్చిమాసియాలో ఇరాన్ నిర్మించిన ప్రతిఘటనా కూటమి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇజ్రాయిల్ విస్తరణవాద లక్ష్యానికి ఆటంకంగా ఉంది. ఆ కూటమిలోని 2 భాగస్వామ్య పక్షాల ఉనికి ఇజ్రాయిల్ దురాక్రమణ లక్ష్యానికి అడ్డుగోడగా నిలిచింది. ఒకటి హమాస్ కాగా మరొకటి హిజ్బుల్లా. ఆ రెండింటినీ నిస్సైనిక శక్తులుగా మార్చకుండా ఇజ్రాయిల్ తన విస్తరణ విధానాలను కొనసాగించలేదు. ఇరాన్ ఓడిపోనంతకాలం ఆ ప్రతిఘటన సంస్థలను నిస్సైనికంగా మార్చడం లేదా నిర్మూలించడం ఇజ్రాయిల్కి సాధ్యం కాదు. కావున ఇరాన్ చమురు కబ్జా లక్ష్యం గల అమెరికా కంటే ఇరాన్ చమురు సంపద కబ్జా లక్ష్యం లేని ఇజ్రాయిలే యుద్ధంలో చురుకైన పాత్ర పోషించింది. కానీ యుద్ధ గమనంలో కొత్త స్థితి ఏర్పడింది. ఈ కూటమి వెనకడుగు వేయక తప్పని స్థితిలో పడింది. ఈ వెనకడుగు దిశలో అనివార్యంగా అమెరికా ఇజ్రాయిల్ మధ్య వైరుధ్యం తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్ గెలిస్తే అమెరికా పొందే తక్షణ నష్టం, ఇజ్రాయిల్ పొందే తక్షణ నష్టం ఒకే రకంగా ఉండవు. అమెరికాకు చమురు లభించదు, ముమ్మాటికి అదే తక్షణ నష్టమే. అమెరికా పొందే దీర్ఘకాలిక నష్టం మరొకటి ఉంది. వర్తమాన ప్రపంచ గమనంలో మున్ముందు దురాక్రమణదారీ దేశంగా అమెరికాకు తిరోగమన మలుపుగా మారడం అనేది అన్నమాట. పైగా కాల్పుల విరమణ ట్రంప్ సర్కార్ రాజకీయ మనుగడకి తాత్కాలిక లాభం చేకూరుస్తుంది. కానీ ఇజ్రాయిల్ పొందే నష్టాలు తద్భిన్నమైనవి. పశ్చిమాసియాలో తన విస్తరణవాద విధానానికి స్వస్తి బలికి ఆ దుస్థితిలో పడుతుంది. ఆ తక్షణ నష్టం అక్కడితో ఆగదు. గాజా, వెస్ట్ బ్యాంకు, జెరూసలేం వాటి విముక్తితో
పాలస్తీనా స్వాతంత్ర దేశం ఏర్పాటుకు దారితీసే పరిస్థితి ఏర్పడవచ్చు. తక్షణ నష్టంలో ఇదంతా భాగమవుతుంది. పైగా నేటి రూపంలో ఇజ్రాయిల్ మనుగడ సాగించే స్థితి దెబ్బతినవచ్చు. 1948 యుఎన్ఓ ఏర్పాటు చేసిన ప్రాతిపదికన లేదా 67 యుద్ధం తర్వాత యుఎన్ఓ తీర్మానం 242 ప్రకారం భౌగోళిక పునర్విభజనకు కూడా దారితీయవచ్చు. అది పొందే దీర్ఘకాలిక నష్టం దేశంగా మనుగడకు సంబంధించింది. కావున ఓడిపోయే స్థితి ఏర్పడితే అమెరికా ఇజ్రాయిల్ మధ్య అనివార్యంగా వైరం ఏర్పడుతుంది. మరో ఆసక్తికర అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇరాన్ని ఓడించడానికి మరిన్ని ఎక్కువ నిధులను కేటాయించి యుద్ధం కొనసాగించడానికి పూనుకుంటే అమెరికా సమాజంలో ట్రంప్ సర్కారు మనుగడకు ప్రమాదం ఏర్పడుతుంది. ట్రంప్ రాజీనామా డిమాండ్తో ఉద్యమం వెల్లువెత్తే అవకాశం ఉంది. కానీ యుద్ధాన్ని విరమిస్తే ఇజ్రాయెల్ సమాజంలో నెతన్యాహు సర్కారు మనుగడకు ప్రమాదం ఏర్పడుతుంది. నెతన్యాహు రాజీనామా డిమాండ్తో ప్రజా ఉద్యమం వెల్లువెత్తే అవకాశం ఉంది. యుద్ధ కూటమిలో ఒక సభ్యరాజ్య సర్కారుకు యుద్ధాన్ని కొనసాగిస్తే కూలిపోయే పరిస్థితి ఉంది. మరో సభ్యరాజ్య సర్కారుకు యుద్ధాన్ని విరమిస్తే కూలిపోయే పరిస్థితి ఉంది. ఇలా రెండు భిన్నమైన భౌతిక పరిస్థితులను వేరువేరుగా ఎదుర్కొంటున్న అమెరికా ఇజ్రాయెల్ ప్రభుత్వాల విధానాల మధ్య అనివార్యంగా ఘర్షణ తలెత్తడానికి భౌతిక ప్రాతిపదిక ఏర్పడింది. ఈ అంశం కూడా గమనంలో ఉండాల్సి ఉంది. ఇరాన్పై యుద్ధానికి దూకుడుతనంతో ముందడుగు వేసిన దశలో అమెరికా కంటే ఇజ్రాయిల్ మరింత దూకుడుతనంతో ముందడుగు వేసింది. వెనకడుగు వేయాల్సిన కొత్త దశలో అమెరికాతో సమానంగా ఇజ్రాయిల్ వెనకడుగు వేయడం లేదు. ఇరాన్ మీద దూకుడుగా యుద్ధ దాడులు చేయాల్సిన కాలంలో తనకంటే దూకుడు చర్యలకు ఇజ్రాయిల్ పూనుకోవటం అమెరికాకి నష్టం చేకూర్చే ప్రక్రియ కాదు. పైగా వెన్నుతట్టి ప్రోత్సహించింది. కానీ వెనక్కి తగ్గి యుద్ధాన్ని విరమించి తీరాల్సిన ఆవశ్యకత అమెరికాకు ఏర్పడ్డ కాలంలో కూడా ఇజ్రాయిల్ గిల్లి కజ్జాలకు దిగే వైఖరిని ట్రంప్ సర్కారుకి అంగీకారం కాజాలదు. హిజ్బుల్లాను అణచివేసే పేరిట దక్షిణ లెబనాన్తో ఆగకుండా దాడులు చేయటం, మరీ ముఖ్యంగా లెబనాన్ రాజధాని బీరూట్పైకి ఇజ్రాయెల్ దాడులను విస్తరించింది. కానీ ఇది ఆచరణలో అమెరికాకు అనివార్యమైన శాంతి ప్రక్రియ, దాన్ని భగ్నపరిచే చర్యే. అందుకే యుద్ధ కూటమిలో వైరానికి కారణమవుతుంది. ట్రంప్ సర్కార్ ఏప్రిల్ 8న కాల్పుల విరమణ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ తర్వాత అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద దాడులకు దిగిన మాట నిజమే. అయితే ఇలా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయనంత మాత్రాన కాల్పుల విరమణ ఒప్పంద ప్రమాణాలని పాటించినట్లు కాదు. దాంతో శాంతి ప్రక్రియ ఫలించబోదు. నిజానికి ఇరాన్ నేతృత్వంలోని ప్రతిఘటనా కూటమి భాగస్వామ్య పక్షాలపై ఇజ్రాయిల్ దాడులను కొనసాగించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘన కిందకే వస్తుంది. ఆచరణలో అది శాంతి ప్రక్రియని భగ్నం చేస్తుంది. ట్రంప్ సర్కార్ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అమెరికాకి అంగీకారం కాదు. అది అనివార్యంగా యుద్ధ కూటమి సభ్యరాజ్యాల మధ్య వివాదానికి దారితీస్తుంది. లెబనాన్లో ఇజ్రాయిల్ సైనిక జోక్యం ఓ ట్రిగ్గర్ పాయింట్గా మారుతుంది. ఈ దృష్టికోణంతో అమెరికా ఇజ్రాయిల్ మధ్య తాజా వైరుధ్యాన్ని అర్థం చేసుకుందాం. ఇక అలాగనే మరి నేటి యుద్ధ పరిస్థితిని పరిశీలిస్తే మరి ఎవరు గెలిచినట్టు ఏమిటి అనే దాని మీద ఒక అవగాహనకు మనం రావాల్సి ఉంటుంది. అది ఎలా అంటే మరి ఎవరు గెలిచారు అనే అంశంగా మనం పరిశీలిస్తే పీడిత ప్రపంచానికి రాజకీయ శుభవార్తే. అమెరికా ఓడింది, ఇరాన్ గెలిచింది. 78 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ మనుగడ ప్రమాదంలో పడింది. చలిచీమల చేతల్లో విషసర్పాల మరణం ప్రకృతి సూత్రమే. చిట్టెలుక వంటి చిన్న దేశాల ప్రతిఘటన ఎదుట మదపుటేనుగు వంటి పెద్ద రాజ్యాల పతనం చారిత్రక రాజకీయ సూత్రమే. చరిత్ర గమనంలో కొన్నిసార్లు సాధారణ అంచనాలకు భిన్నంగా తలకిందల ఘటనలు పరిణామాలు చోటు చేసుకుంటాయి. అట్టి సంచలన పరిణామం ఈరోజు జరిగింది. నేటి సామ్రాజ్యవాద యుగంలో దురాక్రమణ యుద్ధాలను ఎదిరించి పోరాడే ప్రతిఘటనా శక్తులకు చాలాసార్లు విజయాలు లభించాయి. ఇప్పుడు మరో సంచలన విజయం లభించింది. ఈ రోజున లభించిన ఒక విజయం
ప్రతిఘటనాశక్తుల చరిత్రలో మూలమలుపురాయి వంటిది. వర్తమాన పీడిత ప్రపంచ చరిత్రలో ఈరోజు అనగా 2026 జూన్ 15వ తేదీ ఒక ఆనవాలుగా నిలుస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఈరోజే అధికారికంగా ఒప్పందం కుదిరింది. 19/6/2026న లిఖిత ఒప్పందంపై సంతకాలు కూడా జరగనున్నాయి. 4 రోజుల వ్యవధి తీసుకోవడానికి కూడా ఓ నేపథ్యం ఉంది. యుద్ధోన్మాద రాజ్యాలైన అమెరికా, ఇజ్రాయిల్ పడుగు పేకల్లా ఐక్యంగా ఫిబ్రవరి 28న ఇరాన్పై యుద్ధానికి దిగాయి. 108 రోజుల తర్వాత అదే ఇరాన్తో శాంతి ఒప్పందానికి ఇష్టం లేని ఇజ్రాయిల్ని అమెరికా వదిలేసి ఒంటరిగానే ఒప్పందం చేసుకుంది. ఇజ్రాయిల్ని ఒప్పించి సంతకం పెట్టించడానికి ట్రంప్ సర్కార్ ఈ వ్యవధి తీసుకుందని ప్రపంచ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. దీనికి ట్రంప్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. ఈ 4 రోజుల్లో నయాన్నో భయాన్నో నెతన్యాహు సర్కార్ని ట్రంప్ సర్కారు ఒప్పించి సంతకం చేయిస్తుందో, ఒకవేళ ఒప్పుకోకపోతే ఇజ్రాయిల్ని వదిలేసి అమెరికా తన దారి తానే చూసుకుంటుందో, ఏం జరుగుతుందో ఫలితం కోసం మరో 4 రోజులు వేచి చూద్దాం. ట్రంప్ సర్కారు సలహాకు కట్టుబడి ఇరాన్ వద్దకు నెతన్యాహు సర్కారు కూడా కాళ్ల బేరానికి వచ్చి సంతకం చేస్తుందో, అమెరికాతో బ్రహ్మముడి వదిలేసి ఇరాన్తో తానే ఒంటరిగానే తుంటరి యుద్ధాన్ని సాగిస్తుందో, మరో 4 రోజుల్లో ఇజ్రాయిల్ ఏ దారిని ఎంచుకుంటుందో ఒక అవగాహన రాగలం. వేచి చూద్దాం. ఇరాన్తో లొంగుబాటు ఒప్పందాన్నైనా వెంటనే చేసుకొని యుద్ధాన్ని విరమణ చేయకపోతే ట్రంప్ సర్కార్ రాజకీయ మనుగడకు తక్షణమే ప్రమాదం పొంచి ఉంది. ఇది యుద్ధ కూటమిలో ఓ సభ్యరాజ్య దుస్థితి. ఒప్పందం చేసుకొని యుద్ధ విరమణ చేస్తే నెతన్యాహు సర్కార్ రాజకీయ మనుగడ తక్షణమే ప్రమాదంలో పడుతుంది. ఇది యుద్ధ కూటమిలో మరో సభ్యరాజ్య ఘోర దుస్థితి. యుద్ధం ప్రారంభించాక 40వ రోజు ఏప్రిల్ 8న ట్రంప్ సర్కారు ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించింది. తర్వాత 68 రోజులకు ఈరోజే ఒప్పందం కుదిరింది. మొత్తం 108 రోజుల్లో మలుపులు ఒక ఎత్తు. ట్రంప్ సర్కార్ కాల్పుల విరమణ ప్రకటన తర్వాత గడిచిన 68 రోజుల్లో మలుపులు మరో ఎత్తు. ఈ 68 రోజుల్లో కూడా శాంతి ఒప్పందపు చర్చలు వైకుంఠపాళిని తలపిస్తూ వచ్చాయి. ఎన్నో మలుపులు, అవి ఎన్నో కుదుపులు, ఎన్నో పల్టీలు, బెదిరింపులు, అదిరింపులు, బ్లాక్మెయిల్స్, అల్టిమేటమ్స్ రూపాల్లో సాగాయి. అసలు ఇరాన్తో శాంతి ఒప్పందం జరుగుతుందో లేదో అనే సందేహాలు కూడా అడుగడుగునా వెంటాడి ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఎవరికి ఏ సందేహాలు తలెత్తినా, ఎన్ని శంకలు ఎందరికి కలిగినా, తొలి 40 రోజుల్లో ఇరాన్ ప్రదర్శించిన ప్రతిఘటన ఎదుట లొంగిరాక తప్పని దుస్థితిలో అమెరికా పడ్డ వాస్తవ భౌతిక పరిస్థితి ఉంది. అది గుర్తించిన అంతర్జాతీయ విశ్లేషకుల జోస్యాలకు ప్రామాణికత ఉంది. అది నిర్లక్ష్యం చేసే అంశం కాదు. ఆ బాటలో ఈ ఒప్పందం కుదరటం గమనార్హం. 3 రోజుల క్రితం సామ్రాజ్యవాద ప్రచార సాధనమైన రాయిటర్స్ సంస్థ ఒక అసాధారణ సంచలన వార్తను వెల్లడి చేసింది. యుఏఈ నుండి ఇరాన్కి $3 బిలియన్ బదిలీ అయినట్లు బ్రేకింగ్ న్యూస్ను వెలువరించింది. దాన్ని అమెరికా కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఖండించలేదు. దాన్ని ఖండించాల్సిన అవసరం ఇరాన్కి లేదు. తనపై అన్యాయంగా దురాక్రమణ దాడులకు దిగిన యుద్ధోన్మాదుల బలహీనతని బహిర్గతం చేసే వార్త ఇరాన్కి మేలు చేస్తుంది కదా. ఎందుకు ఖండిస్తుంది? ఎందుకంటే తనతో శాంతి ఒప్పందం చేసుకోవాలనే చిత్తశుద్ధి అమెరికాకి ఉంటే తనకి యుద్ధ నష్టపరిహారం కూడా చెల్లించాలని తొలి నుండి ఇరాన్ డిమాండ్ చేస్తున్నది. అది యుద్ధ నష్టపరిహారం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ద్వారా అమెరికా చెల్లించిన సొమ్ము, అది తప్ప మరొకటి కాదు. ప్రపంచ రాజకీయ విశ్లేషకుల అంచనా కూడా అదే. 3 బిలియన్ల బదిలీ తర్వాతే ఇరాన్ చర్చల్లో సీరియస్గా పాల్గొన్నది. మధ్యవర్తుల సమక్షంలో 15 గంటల నిరంతరాయ చర్చలు జరగటం ప్రత్యేక గమనార్హం. బహుశా ఆ చర్య ద్వారా ప్రాథమిక నమ్మకాన్ని ఇరాన్కి కలిగించడానికి చెల్లింపు ఓ అడ్వాన్స్ వంటిదేననే భావన అంతర్జాతీయ రాజకీయ విశ్లేషక వర్గాల మాట అన్నమాట. అమెరికా వైపు నుండి ఇదో అసాధారణ లొంగుబాటు అడుగే.
కొరియా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాకుల్లో ఓడినా, భంగపడ్డా, పారిపోయినా చరిత్ర తెలిసిన మేరకు ఇలా నష్టపరిహారం చెల్లించిన చరిత్ర అమెరికాకు లేదనే చెప్పాలి. అనేక చిన్న పెద్ద కారణాలు ఉన్నా ప్రధానంగా కింది రెండు కారణాలు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధానికి దిగటానికి పనిచేశాయి. మొదటిది 2026 జనవరిలో ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఆందోళన వెల్లువని, దాన్ని చూసి రాజ్య మార్పిడి రిజైమ్ చేంజ్ దానికి తగిన సానుకూల భౌతిక స్థితి ఏర్పడిందనే పొరపాటు అంచనాకి ట్రంప్ సర్కారు వచ్చింది. ఇక రెండవది జనవరి 3వ తేదీ వెనిజులా అధ్యక్షుడు మదురో కిడ్నాప్ ఘటన సక్సెస్ కావడంతో ట్రంప్ సర్కార్కి నమ్మకాన్ని కలిగించింది. ఖమేనీ వంటి నేతల హత్యలతో ఇరాన్ను ఓడించవచ్చనే నిర్ణయానికి వచ్చింది. చరిత్ర గమనం ఇలాంటి నమ్మకాలతో నడవదు. పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సాగే సంఘర్షణపై ఆధారపడి గెలుపు ఓటములు ఉంటాయి. చిట్టెలుక వంటి చిన్న వియత్నాం చేతుల్లో మదపు టేనుగు వంటి అమెరికా ఓడింది. గొర్రె, మేక, ఒంటె జాతుల మందలను కాచుకొని జీవించే జనాభా గల ఆఫ్ఘనిస్తాన్ ఆధునిక ప్రపంచ దురాక్రమణ రాజ్యాలకు సమాధి స్థలంగా మారింది. ఇరాక్ ఎడారి నేల అమెరికా సేనకు మృత్యుస్థలిగా మారింది. 365 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల బుల్లి గాజా 3.5 లక్షల అత్యాధునిక ఇజ్రాయిల్ సైన్యాలు ఏడాదికి పైగా యుద్ధం చేసి 75,000 మందిని చంపి 1,500,000 మందిని గాయపరిచి వల్లకాడు చేసినా లొంగదీసుకోలేకపోయింది. ఈ చారిత్రక జ్ఞానం తెలియని యుద్ధోన్మాద రాజ్యాలు ఇరాన్పై యుద్ధానికి దిగి ఘోరంగా భంగపడ్డాయి. ప్రజలే చరిత్ర నిర్మాతలనే సూత్రం అంతర్లీనంగా ప్రవహిస్తుంది. ఇరాన్ ప్రజల్లో గణనీయ భాగం ఈ జనవరిలో తమ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై పోరాడారు. విదేశీ యుద్ధ దాడులు ప్రారంభమైన వెంటనే ఫిబ్రవరి 28 నుండి తమ ప్రభుత్వానికి దన్నుగా నిలిచి సామ్రాజ్యవాద దాడుల నుండి దేశ స్వతంత్ర పరిరక్షణ కోసం పోరాడారు. అది ఇరాన్ దేశ ప్రజల మహోన్నత పాత్ర. ఈ జ్ఞానం లేకుండా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కూటమి యుద్ధానికి దిగి ఘోరంగా బోల్తా పడింది. ట్రంప్ సర్కారుపై మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా నిన్న ఓ విమర్శ చేశాడు. తన సర్కారు 2015లో ఇరాన్తో చేసుకున్న న్యూక్లియర్ ఒప్పందం కంటే ట్రంప్ సర్కారు చేసుకోబోయే ఒప్పందం ఒక్క అదనపు ఫలితం సాధించటం లేదు అన్నాడు. ఒబామా సర్కారు ఒప్పందం ఇరాన్ ఎదుట లొంగుబాటుగా ఉందని ఆరోపించి ట్రంప్ సర్కారు 2017లో రద్దు చేసింది. నాటి ఒప్పందం కంటే ఈ ఒప్పందంతో ఇరాన్ సాపేక్షికంగా ఎక్కువ ఫలితాలను సాధించడం విశేషం. ఒబామా సర్కారు చేసిన ఒప్పందంలో హార్ముజ్ జలసంధి అంశం లేదు. నేటి ఒప్పందంలో ఉంది. అందులో లెబనాన్కి వర్తించే షరతు లేదు, నేడు ఉంది. అంతేగాక యుద్ధ నష్టపరిహారం, మున్ముందు యుద్ధం చేయననే హామీ వంటివి కూడా ఈ ఒప్పందంలో చేరాయి. మరెన్నో కొత్త అంశాలను చేర్చుకొని ఇరాన్ తన స్థానాన్ని గత ఒప్పందంతో పోల్చితే చాలా మెరుగుదలను సాధించింది. ఈ అన్నిటికంటే హర్ముజ్, లెబనాన్ అంశాలు మధ్యప్రాచ్య చరిత్ర గమనంలో కీలక మార్పులు తెస్తున్నాయి. ట్రంప్ మేఘా ప్రణాళిక ప్రకారం పెనం మీద నుండి పొయ్యిలో పడిన చందం అది. తాజా ఒప్పందం వల్ల మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఎలా బలపడి ఓ కీలక స్థానానికి చేరుతుందో, అమెరికా స్థానం ఎలా దిగజారనుందో, మరీ ముఖ్యంగా ఇజ్రాయిల్ స్థానం ఘోరంగా ఎలా దిగజారనుందో, ఇంకా చెప్పాలంటే అమెరికా కంటే ఇజ్రాయిల్ ఎలా పతనదారిలో ప్రయాణం చేయాల్సిన దుస్థితికి గురవుతుందో మరోసారి మనం మాట్లాడుకోవచ్చు. అలా మరోసారి మిత్రులకు గుర్తు చేసే మాట ఏంటంటే, ఇరాన్పై ఫిబ్రవరి 28న యుద్ధాన్ని ప్రారంభించిన రోజే ఇది వెనిజులా కాదు, ఇది ఇరాన్ అనే హెడ్డింగ్తో ఆ రోజుల్లో మనం చెప్పుకున్నాం. ఇరాన్పై యుద్ధం మొదలైందని ట్రంప్ సర్కారు ప్రకటించింది. అవును, ఇది యుద్ధమే, కానీ
అమెరికా అంతిమంగా ఘోరంగా ఓటమి పాలు కానున్నది. ఎందుకంటే అనే విషయం మరి మనం ఇప్పటిదాకా చర్చించిన దాని మీద మనకు అవగాహన కావచ్చు. ఇదండి మొత్తం మీద అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై యుద్ధం మరి ఏ దుస్థితికి చేరిందో పి ప్రసాద్ గారు సవివరంగా అందజేసిన ఈ సమాచారాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రపంచ యుద్ధ పరిస్థితి ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.